శ్రీ గురుభ్యో నమ. మద్గురుదేవులు చిన్నరామచంద్రయార్ల వారి పాద పద్మములకు నమస్కరించుకుంటూ, శ్రీ సత్యానంద సత్యమయ్యార్ల వారికి నమస్కరించుకొని, శ్రీమద్ భాగవత కృష్ణదేశ కేంద్రుల వారు రచింపబడిన శక్తిద్వయ నిరాశకంబైన శుద్ధ నిర్గుణ తత్వ కందార్థ ధరువుల నుండి 9వ అధ్యాయము గురుమంత్ర ప్రతాపము నుండి 8వ కందార్థము, క్రమ సంఖ్య 168. మరణ సుషుప్తులు చెందిన పురుషుడు మేల్కొనిన వాడు భువి తదితరుడవు, పురుషుడు కలగను వాడని ఎరిగుండుము మొదటి అతడు ఎరుగాడి రెండే, రెండో పురుషుడెరుగుని రెండే, ఇరువురొక్కటే సుమ్మే తిరిగి పుడుదురు వీరే, గురునిచే మేల్కొంటే తిరిగి పుట్టనే పుట్ట ఎరుగాడి రెండే, రెండో పురుషుడెరుగుని రెండే. శ్రీ గురుభ్యో నమః. ఆత్మానాత్మరకితం అచల పూర్ణోపదేశికం శ్రీ నిశ్చలానంద నారాయణ గురోర్శిష్యం శ్రీశైల వంశాంభుతిరేవ జాతం శ్రీ పరమానంద శంకరేంద్రం గురుం భజామి. మద్గురుదేవులు శ్రీ శ్రీ పరమానంద శంకర నారాయణ స్వామి వారి పాదపద్మములకు నమస్కరించుకుంటూ, శ్రీమద్ భాగవత కృష్ణదేశ కేంద్ర ప్రభువులచే విరచితమైన శక్తిద్వయ నిరాశకంబైన శుద్ధ నిర్గుణ తత్వ కందార్థ ధరువులు 9వ అధ్యాయము గురుమంత్ర ప్రతాపము నుండి ఈరోజు మనము 8వ కందార్థాన్ని విచారించుకుంటున్నాం. అంటే క్రమ సంఖ్య 168. క్రిందటి కందార్థములో లేని స్వప్నము తోచినప్పుడు ఆ లేని స్వప్నము తోచినప్పుడు ఆ స్వప్నములో అనేకమైన చిత్ర విచిత్ర జగత్తు లేకనే తోచుతున్నది. ఆ లేని కళ నుండి మేల్కనగానే ఆ లేని విచిత్ర జగత్తు ఈ లేని స్వప్నమును రెండు లేకుండా పోవుచున్నది. అప్పుడిక ఏ సంశయము లేదు అంటూ మనము క్రిందటి కందార్థములో విచారించుకున్నాం. ఇక తదుపరి కందార్థము 9వ అధ్యాయము గురుమంత్ర ప్రతాపము నుండి 8వ కందార్థము క్రమ సంఖ్య 168. ఈ కందార్థము పరిపూర్ణ బోధన గురించి తెలియచేస్తుంది. మరణ సుసుప్తుల చెందిన పురుషుడు మేల్కనిన వాడు భువి తదితరుడవు, పురుషుడు కలగను వాడని ఎరుగుండుము మొదటి ఆతాడెరుగాడి రెండే, రెండో పురుషుడెరుగుని రెండే, ఇరువురొకటే సుమ్మి తిరిగి పుడుదురు వీరే, గురునిచే మేల్కొంటే తిరిగి పుట్టనే పుట్టరెరుగారి రెండే, రెండో పురుషుడెరుగుని రెండే. శిష్యా, అయ్యా వివరించండి నాయన. అయ్యా, మరణ సుసుప్తులు పొందిన పురుషుడు అంటే ఈ మరణము సుసుప్తి అనేటువంటిది కూడా ఒక అవస్థే. మరణించిన వాడు
గాఢ నిద్రావస్థలో నున్నవాడు. ఈ రెండు అవస్థలు ఒకటే. కనుక తన సంగతి గాని ఇతరము సంగతి గాని ఎరుగడు. రెండింటిని ఎరగడు. తన సంగతిని గాని ఇతరమును గాని ఎరుగడు. మేల్కనిన వాడు భువి తదితరుడవు పురుషుడు. అంటే దీనికి ఇతరమైన వాడు. దేనికి ఇతరమైన వాడు అనగా పై రెండు మనం చెప్పుకున్నామే, మరణము, నిద్రావస్థ, గాఢ సుషుప్తి అని. దీనికి ఇతరమైన వాడు అనగా జాగ్రత్తావస్థలో నున్నవాడు. కలగను వాడని ఎరుగుండుము. అంటే ఉత్తమ పురుషుడనే కలలో తోచబడిన వాడని వస్తునిశ్చయపూర్వకముగా గుర్తించుము. మొదటి అతడు ఎరుగాడి రెంటిని. మొదటి అతడు ఎవరు? మరణించిన వాడు. అంటే క్షర పురుషునికి ఈ రెండు హంసములు తెలియబడవు. తన సంగతి గాని ఇతరమైన సంగతి గాని రెండు విషయాలు తెలియవు. కానీ మేల్కనిన వాడు అనగా రెండో పురుషుడు ఎరుగుని రెంటిని అక్షర పురుషుడు. అంటే ఈ రెండు హంసము అంటే జాగ్రత్తావస్థలోనున్నవాడు. అక్షర పురుషుడు ఈ రెండు హంసములు తెలిసి ఉండును. అంటే ఒకడు మరణించి ఉన్నాడు, మరొకడు గాఢ నిద్రావస్థలో ఉన్నాడు. వీరిద్దరూ చూచేదానికి సమానంగా కనపడుతూ ఉన్నను. నిద్రపోయే వానికి మాత్రము కల వస్తూ ఉన్నది, మెలకువ కూడా వస్తూ ఉన్నది. నిద్రపోయిన వానికి కల వస్తుంది, మళ్ళీ మెలకువ కూడా వస్తూ ఉన్నది. అయితే ఆ మెలకువ రాగానే తనను ఎరుగుతున్నాడు, మరణము చెందిన వారిని కూడా ఎరుగుతున్నాడు. ఇక మరణించిన వారిని గురించి విచారించిన ఎడల వానికి కళ రావడము లేదు, మెలకువ రావడము లేదు, రెండూ రావు. అంటే తనను ఎరగడము లేదు, నిద్రపోయే వారిని కూడా ఎరగడము లేదు. అయితే ఇట్టి తేడాలు ఈ ఇద్దరికి కనపడుతూ ఉండినప్పటికీ కూడా ఇరువురు ఒకటే సుమ్మి. ఈ ఇద్దరికి ఇట్టి తేడాలు కనపడుతూ ఉన్నప్పటికీ కూడా ఇరువురు ఒకటే సుమ్మి. అంటే ఈ క్షర అక్షరుడు అంటే క్షరాక్షర పురుషులు ఒకరిని గురించి ఒకరికి తెలిసినా తెలియకపోయినా పురుషోత్తమ పద్ధతి యందు వీరు ఒకటిగా ఆగుతున్నారు. తిరిగి పుడుదురు. ఈ ఇరువురు పురుషులు జన్మ కర్మలకు లోనగుదురు. అంటే మరణము సుషుప్తి ఈ రెండును సమానమగుతూ తెలియని దశ అయినందున వీరిద్దరూ భూమి మీద తిరిగి పుడుదురు. వీరే గురునిచే మేల్కొంటే గురునిచే మేల్కొంటే అంటే పరిపూర్ణము ఉన్నది, దాని యందు ఎరుక లేదు అను రహస్యము గురుముఖత దృఢపడిన మీదట ఎరుక రూపమైన తాను లేకపోవుటచే వీరిరువురు కూడా లేకపోవుచుందురు.
గురు ప్రబోధ ద్వారా ఎవరైతే మేలుకుంటారో అంటే వారు మేలుకుంటే పరిపూర్ణము ఉన్నదని, ఆ పరిపూర్ణమునందు ఎరుక లేదను రహస్యము గురుముఖత విచారించి దృఢపడిన మీదట ఇక ఎరుక రూపమైన తాను లేకపోవుట చేత వీరిరువురు కూడా లేకపోవుచుందురు కనుక తిరిగి పుట్టనే పుట్టరు. అవును. అంటే పరిపూర్ణ బోధచే ఇట్టి ఆరూఢత వలన పరిణామ క్రమమునకు లోను గారు. సద్గురు కరుణాకటాక్షము వలన గురు మెలకువ కలిగినప్పుడు తిరిగి పుట్టరు. ఇక గురు మేలుక పొందిన వారు తప్ప మిగతా వారు అందరూ పునర్జన్మకు పొందవలసినదే. తప్పనిసరిగా అపిండాండమునందు మరణము సుసుప్తి అనే అవస్థలను పొందుచున్నవాడు క్షరపురుషుడు. పిండాండమునందు మరణము సుసుప్తి అనే అవస్థలను పొందుచున్నవాడు క్షరపురుషుడు. ఇక బ్రహ్మాండమునందు ఉత్పత్తి స్థితి లయ విస్తీరణ ఆకర్షణ కలుగుదేవాడు అక్షర పురుషుడు. అంటే ఈ క్షర పురుషునికి అక్షర పురుషుని జ్ఞానము లేదు, కానీ అక్షర పురుషునికి తన గురించి క్షర పురుషుని గురించి పూర్తిగా తెలిసి ఉండును. ఈ అక్షర పురుషుడు కూడా పురుషోత్తముని పరిణామమే. అవును. అంటే ఇక్కడ పురుషుడు అనగా పురమందు శయనించువాడని అర్థం తెలుసుకోవాలను. పురుషుడు అనగా పురమందు శయనించువాడు అని. కనుక పురుషైక పురుష అన్నట్లు ఒక్క పురుషుడే ముగ్గురుగా తోచబడుచున్నాడు. ఒక్క పురుషుడే ముగ్గురుగా తోచబడుతున్నాడు. ఎట్లా అంటే పిండాండమునందు క్షరపురుషుడు గాను, బ్రహ్మాండమునందు అక్షర పురుషుడు గాను, ఈ రెండు ఏకమైన పురుషోత్తముడు గాను. క్షరపురుషుడు తానే, అక్షర పురుషుడు తానే, పురుషోత్తముడు తానే. పురుషోత్తముడు అంటే పిండాండమునందు అవస్థ చెందుతున్నప్పుడు క్షరపురుషుడు, బ్రహ్మాండమునందు అంటే సమిష్టి తత్వమునందు స్థితి చెందుతూ ఉన్నప్పుడు అక్షర పురుషుడు గాను, ఈ క్షరాక్షర రెండు ఏకమైనప్పుడు పురుషోత్తముడు. అయితే ఈ మూడుగా తోచబడుతున్నవాడు ఒక్కడే. అవును. అదే అఖండ రూపుడైన ఎరుక పురుషుడు. అదే అఖండ రూపమైన ఎరుక పురుషుడు. అఖండ రూపుడైన ఎరుక పురుషుడు తన సంకల్ప పరిణామముచే బ్రహ్మాండోపాధి కలిగి అక్షర పురుషుడుగాను చెప్పబడుచున్నాడు. ఈ స్థితి నుండి కూడా పరిణామము చెంది మరలా పిండాండోపాధి ఏర్పడినప్పుడు క్షరపురుషుడుగా చెప్పబడుతున్నాడు. అయితే ఇక్కడ క్షరమనగా మార్పునకు లోనైనది, అక్షరమనగా మార్పుకు లోను కానిది. ఒక అక్షర పురుషుడే హదో దృష్టితే క్షరపురుషుడుగాను, ఊర్ధ్వ దృష్టి చేత పురుషోత్తముడుగాను చెప్పబడుచున్నాడు. కనుక మరూపు రూపమైన వాడు క్షరపురుషుడు, ఎరుక రూపమైన వాడు అక్షర పురుషుడు. ఈ ఒకరిని గూర్చి ఒకరికి తెలిసినా తెలియకపోయినా వీరు ఎరుకనే కలలో తోచబడుతున్నవారు. ఒకరిని గూర్చి ఒకరికి తెలిసినా తెలియకపోయినా అంటే క్షరుని గురించి గాని అక్షరుడు పురుషుడు గురించి ఈ ఒకరి గురించి ఒకరికి స్థితి తెలిసినా తెలియకపోయినా ఎరుకనే కలలో తోచబడుతున్న వారే. కనుక జన్మ పరంపరలు తప్పవు.
మరి గురు కృపచే స్వతసిద్ధమైన పరిపూర్ణము ఉన్నదని, దాని యందు గుర్తెరిగే శరీరము ఏమీ లేదని గురువాక్కు చేత మెలకువ పొందిన గాని వీరు జనన మరణ భ్రాంతి నుండి తొలగరు. కనుక గురువాక్కు చేత ఎప్పుడు మెలకువ పొందుతారో అప్పుడే జనన మరణ భ్రాంతి నుండి సిద్ధించును అంటూ మనకు ఈ కన్నార్థ భావాన్ని అందిస్తున్నారు. ఈ కన్నార్థ భావాన్ని మీరు కూడా అందుకుంటారని కోరుకుంటూ జై గురుదేవా. జై గురుదేవ. జై గురుదేవ. జై గురుదేవ. జై గురుదేవ.